ఖైదీ నంబర్ 150తో ఒక డెకేడ్ తర్వాత చిరు స్క్రీన్ మీద కనిపించారు. ఫ్యాన్స్ చిరు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. యాక్షన్, కామెడీ, హార్ట్ టచింగ్ సెంటిమెంట్, డాన్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్ అందుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కంట నీరు తెప్పించాడు. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో అనవసరమైన కామెడీతో కొంచెం డల్ అవుతుంది, కానీ కాసేపటికి మళ్ళీ ట్రాక్ లాగా వస్తుంది. క్లైమాక్స్ మాత్రం తమిళ గత్తిలా కాకుండా కొంచెం మార్చారు. అలాగే ఉంచి ఉంటే బాగుండేది. 10 years తర్వాత కనిపించినా సరే చిరులో ఈజ్ గానీ గ్రేస్ గానీ ఏమాత్రం తగ్గలేదు. కామెడీ సీన్స్ లో చెలరేగిపోయాడు. ఎమోషనల్ సీన్స్ లో కంట నీరు తెప్పించాడు. కానీ డాన్సర్ లో గ్రేస్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ హైలైట్ అని చెప్పొచ్చు. చిరు అండ్ రామ్ చరణ్ కలిసి వేసే స్టెప్ మాత్రం ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. హీరోయిన్ కాజల్ లో మాత్రం ఏంటో కళ తప్పింది. కొంచెం పేషెంట్ లాగా అనిపించింది. తన రోల్ సాంగ్స్ కి తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. చిరు సైడ్ కిక్ లాగా అలీ యాజ్ యూజువల్ గా లాగించేశాడు. రఘుబాబు బిత్తిరి సత్తి టైప్ లో ఫా కామెడీతో నవ్వించాడు. బ్రహ్మానందం కామెడీ కొన్ని చోట్ల బాగుంది కానీ కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. పోసాని కామెడీ ట్రాక్ అవసరమా అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో నీరు నీరు సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. మిగతా సాంగ్స్ అన్ని కొంచెం రొటీన్ గానే ఉన్నా ఆన్ స్క్రీన్ మీద బానే ఉంటాయి. రత్నవేలి సినిమాటోగ్రఫీ, తోటతారిణి గారి ఆర్ట్ వర్క్ ఫిల్మ్ కి రిచ్నెస్ ని తీసుకొచ్చాయి. సాయి మాధవ్ అండ్ వేమారెడ్డి మీనింగ్ఫుల్ అండ్ మంచి డైలాగ్స్ రాశారు. డైరెక్టర్ వి వినాయక్ తమిళ కత్తిలో కొన్ని చేంజెస్ చేశారు. హీరోయిన్ పోర్షన్ కొంచెం తగ్గించి బ్రహ్మానందం కామెడీని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. అది కొంతవరకు వర్కౌట్ అయింది, కానీ అవసరం లేని కామెడీ కొన్ని చోట్ల ఫిల్మ్ స్లో చేసింది. ఫ్లాష్ బ్యాక్ కానీ క్లైమాక్స్ కానీ బాగా హ్యాండిల్ చేశారు. ఫిల్మ్ లో బాగా ఇన్వాల్వ్ చేశారు. క్లైమాక్స్ కూడా తమిళ కత్తిలానే ఉంచుంటే కొంచెం బాగుండేది. ఓవరాల్ గా బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పాలి. ఇది చిరు ఫ్యాన్స్ కి అయితే పండగ అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా ఓసారి చూసేసుకోవచ్చు.